హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి మనకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మోంతా తుఫాన్ అన్నటువంటిది నడుస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అసలు బే ఆఫ్ బెంగాల్లో సైక్లోన్స్ అన్నటువంటివి ఎందుకు పెరుగుతూ ఉన్నాయి రీసెంట్ టైమ్స్లో, దాని వెనుకున్నటువంటి రీజన్స్ ఏంటి, దానికి సంబంధించిన కొన్ని స్టాటిక్ కాన్సెప్ట్స్ అన్నటువంటివి ఇవాళ మనం తెలుసుకుందాం. సో మనం చూస్తే బే ఆఫ్ బెంగాల్లో నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఇటు ఒడిషా కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఈవెన్ వెస్ట్ బెంగాల్కి కావచ్చు, ఈ సైక్లోన్ ఎఫెక్ట్స్ అన్నటువంటివి చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటాయి జనరల్గా. అయితే రీసెంట్ టైమ్స్లో వెస్టర్న్ కోస్ట్లో కూడా సైక్లోన్స్ అన్నటువంటివి ఎక్కువ వస్తూ ఉన్నాయి. సో దీని వెనుకున్న రీజన్స్ ఏంటి అన్నటువంటిది తెలుసుకుందాం. ఫస్ట్ అయితే లాస్ట్ 10-15 ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్లో మేజర్ సైక్లోన్స్ అన్నటువంటివి హుద్హుద్ కావచ్చు, తిత్లీ కావచ్చు, ఈ మోంతా తుఫాన్ కావచ్చు, సో ఇలాంటివి చాలా ఫేస్ చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది. మరి ఇది మాత్రమే కాకుండా తమిళనాడు, ఒడిషా ఇట్లాంటివన్నీ కూడా ఫేస్ చేస్తున్నాయి. బట్ దీనికి ఉన్న మెయిన్ రీజన్ ఏంటి అంటే సీ సర్ఫేస్ టెంపరేచర్స్ అన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయి. దాంతో ఎక్కువ సైక్లోన్స్ అన్నటువంటివి వస్తూ ఉన్నాయి. సీ సర్ఫేస్ టెంపరేచర్ అంటే ఏంటి? సముద్రపు ఉపరితల జలాలు అన్నటువంటివి వేడెక్కుతూ ఉన్నాయి అన్నట్టుగా. మరి ఎందుకని వేడెక్కుతూ ఉన్నాయి? ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే సీ సర్ఫేస్ టెంపరేచర్స్ నార్మల్ ఉండటం ఓకే, అండ్ ఓవర్ టైంలో పెరుగుతూ ఉండటం కూడా ఓకే. బట్ డ్యూ టు క్లైమేట్ చేంజ్ ఏమవుతుంది, టెంపరేచర్స్ అన్నటువంటి విపరీతంగా పెరుగుతున్నాయి. సో ఎప్పుడైతే టెంపరేచర్స్ అన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయో ఆ టైంలో ఏమవుతుంది, ఆ వాటర్ యొక్క ఎవాపరేషన్ అన్నటువంటిది పెరుగుతుంది, అవునా? సో అది మేజర్ రీజన్ అనమాట. చూడండి, సైక్లోన్ ఫార్మేషన్ కి మనకి జనరల్ గా 27 డిగ్రీస్ కన్నా ఎక్కువ కనుక ఉంటే మనకి సైక్లోన్ ఫార్మేషన్ కి ఒక ఐడియల్ టెంపరేచర్ అన్నట్టుగా చెప్తున్నాం. బట్ రీసెంట్ టైమ్స్ లో ఈ సీ సర్ఫేస్ టెంపరేచర్స్ 20 నుంచి 30 డిగ్రీస్ వరకు కూడా వెళ్తూ వస్తున్నాయి. సో ఇలా టెంపరేచర్స్ పెరుగుతున్నటువంటి కొద్దీ సైక్లోన్స్ యొక్క ఫ్రీక్వెన్సీ కూడా పెరుగుతూ వస్తుంది. మనకి లాస్ట్ 50 ఇయర్స్ లో చూసుకుంటే ఈ సీ సర్ఫేస్ టెంపరేచర్స్ అన్నటువంటివి చూడండి 0.5 డిగ్రీస్ నుంచి 1 డిగ్రీస్ వరకు కూడా బే ఆఫ్ బెంగాల్లో పెరగటం జరిగింది. దానివల్ల బే ఆఫ్ బెంగాల్లో ఎక్కువ తుఫాన్లు రావటానికి అవకాశాలు అన్నటువంటివి కూడా ఉన్నాయన్నమాట. మరి ఇక్కడ చూడండి, ఈ సీ సర్ఫేస్ టెంపరేచర్ అన్నటువంటిది సైక్లోన్స్ ని ఎట్లాగా ఫామ్ చేస్తుంది అంటే, ఇప్పుడు ఉపరితలం మీద అంటే ఈ వాటర్ యొక్క ఉపరితలం మీద టెంపరేచర్ ఎక్కువ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాటర్ ఎవాపరేట్ అవుతుంది. సో ఆ ఎవాపరేషన్ అన్నటువంటిది వచ్చింది అంటే అది ఏమవుతుంది, ఆ సెల్స్ అన్నటువంటివి ఇంకా ఎక్కువ టెంపరేచర్కి ఎక్స్పాండ్ అవ్వటం, కన్వెక్షన్ అన్నటువంటిది అక్కడ జరుగుతుంది. సో అది పైకి వెళ్తూ ఉండే కొద్దీ ఏమవుతుంది, ఆ కూల్ అయిపోయి అక్కడ నుంచి కండెన్సేషన్ అన్నటువంటిది జరుగుతుంది. దాని నుంచి ప్రెసిపిటేషన్ అన్నటువంటిది రావటానికి వీలుంటుంది. అది జనరల్గా రెయిన్కి సంబంధించి జరిగేటటువంటి ప్రాసెస్. అట్లానే సైక్లోన్కి సంబంధించి కూడా మనం చూసుకుంటే ఏమవుతుంది అంటే, మనకి సీ సర్ఫేస్ టెంపరేచర్స్ అన్నటువంటివి పెరుగుతూ ఉన్నప్పుడు దాని నుంచి కన్వెక్షన్ అన్నటువంటిది ఎక్కువ జరగటానికి ఉంటుంది. అది మరింతగా ఈ యొక్క సైక్లోన్ ఎఫెక్ట్ కి కారణమవుతూ వస్తుంది. చూడండి, ఎక్కువ ఎవాపరేషన్ జరిగితే ఎక్కువ కన్వెక్షన్ జరుగుతుంది, దానివల్ల ఎక్కువ సైక్లోన్స్ అన్నటువంటివి వస్తూ ఉన్నాయి. సో అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ అన్నటువంటిది పెరుగుతోంది, అప్పుడు మాయిశ్చర్ పెరుగుతుంది, అలాగే మాయిశ్చర్ హోల్డింగ్ కెపాసిటీ అన్నటువంటిది ఆ యొక్క సెల్స్ కి వస్తుంది. దానివల్ల ఎక్కువ రెయిన్ఫాల్ అన్నటువంటిది ఈ సైక్లోన్ టైంలో పడుతుంది. సో ఇదంతా దేని వల్ల కలుగుతోంది, టెంపరేచర్ అన్నటువంటిది పెరగటం వల్ల. సో టెంపరేచర్ పెరగటానికి మెయిన్ రీజన్స్ అంటూ కొన్ని ఉంటాయి. అయితే ఇక్కడ ఇది జరగటానికి, అందులోనూ ఎక్కువ సైక్లోన్ ఎఫెక్ట్ ఉండటం, ఎక్కువ రెయిన్ఫాల్ రావటానికి గల రీజన్స్ కి ఇంకొన్ని ఫేవరబుల్ కండిషన్స్ కూడా యాడ్ అవుతున్నాయి. అందులో ఒకటి పాజిటివ్ ఇండియన్ డైపోల్ అన్నటువంటిది, రెండవది లా నినా అన్నటువంటిది. సో ఏంటి ఇండియన్ ఓషియన్ డైపోల్ అంటే, దీంట్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. అదేంటి అంటే, ఒకటి వచ్చేసరికి పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్ అని చెప్పేసి, రెండవది నెగటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్ అని చెప్పేసి. సో ఇక్కడ దెన్ పాజిటివ్ ఇండియన్ డైపోల్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశం కోస్ట్ ఇట్లా ఉంది అనుకుంటే, ఇటువైపు ఉన్నటువంటి అంటే అరేబియన్ సీ ఈ టైంలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే అక్కడ వామ్ వాటర్ అన్నటువంటి ఉంటాయి. ఇటువైపు మనకి అంటే ఏంటి, బే ఆఫ్ బెంగాల్ ఇటు సైడ్ ఎస్పెషల్లీ ఇండోనేషియా కింద ఈ ఏరియా మొత్తం కూల్ వాటర్ అన్నటువంటి ఉన్నప్పుడు ఆ టైంలో మనకి వచ్చేటటువంటి రెయిన్ఫాల్ అన్నటువంటిది, ఎస్పెషల్లీ మాన్సూన్ రెయిన్ఫాల్ అన్నటువంటిది హెవీగా ఉంటుంది. దానివల్ల భారతదేశంలో మాన్సూన్ అన్నటువంటిది బాగా హెవీగా ఉంటుంది అనమాట. సో దాన్ని పాజిటివ్ ఇండియన్ డైపోల్ అనేసి పిలుస్తాం. అదే నెగిటివ్ ఇండియన్ డైపోల్ అంటే ఏంటి, సేమ్ మన భారతదేశము ఇటువైపు వచ్చేసరికి అంతా కూల్గా ఉంటాయి, ఇటువైపు వచ్చేసరికి వామ్ వాటర్స్ అన్నటువంటి ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, మనకి రెయిన్ఫాల్ అన్నటువంటి తక్కువగా ఉంటుంది. దాన్ని నెగిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనకి పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్ అన్నటువంటిది ఉండటం,
రెండవది లానినా. లానినా అంటే ఏంటి? ఇది ఒక కూలింగ్ ఎఫెక్ట్ అన్నట్టుగా చెప్పొచ్చు. సో ఎస్పెషల్లీ మన భారతదేశానికి వచ్చేసరికి లానినా వల్ల మనకి వర్షపాతం అన్నటువంటిది పెరుగుతుంది. సో ఈ 2 రీజన్స్ వల్ల కూడా సైక్లోన్ ఎఫెక్ట్ అన్నటువంటిది మన భారతదేశంలో పెరుగుతూ వస్తుంది, ఎస్పెషల్లీ ఈస్టర్న్ కోస్ట్ కి సంబంధించి. మరి ఇక్కడ చూడండి, బే ఆఫ్ బెంగాల్ వల్నరబుల్. ఎందుకని అంటే బే ఆఫ్ బెంగాల్ అన్నటువంటిది చాలా చిన్న ఎన్క్లోజ్డ్ ఏరియా, షాలో వాటర్స్ అన్నటువంటివి ఇక్కడ ఉంటాయి. అట్లానే టెంపరేచర్స్ అన్నటువంటివి అక్కడ పెరగటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది, చుట్టూ ల్యాండ్ అన్నటువంటిది ఎక్కువ ఉండటం వల్ల. రెండవది హై హ్యూమిడిటీ. హ్యూమిడిటీ అంటే ఆర్ద్రత అనేసి పిలుస్తూ ఉంటాం. సో గాలిలో ఆర్ద్రత అన్నటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ మాయిశ్చర్ హోల్డింగ్ కెపాసిటీ అన్నటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సైక్లోన్స్ అన్నటువంటివి రావడానికి ఇంకొంచెం దోహదం చేస్తూ ఉన్నాయి. అలానే వర్టికల్ విండ్ షియర్ అన్నటువంటిది తక్కువగా ఉండటం వల్ల. వర్టికల్ విండ్ షియర్ అంటే ఏంటి? మనకి గాలి అన్నటువంటిది వీస్తూ ఉంటుంది కదా, సో హైట్కి వెళ్ళే కొద్దీ వర్టికల్ గా వెళ్ళేటటువంటి ఆ గాలి యొక్క స్పీడ్ అన్నటువంటిది ఎలా ఉంటుంది అన్నటువంటిది మనం విండ్ షియర్ అనేసి పిలుస్తూ ఉంటాం. సో ఆ విండ్ షియర్ అన్నటువంటిది తక్కువగా ఉంది అంటే దానివల్ల ఎక్కువ అంటే ఏంటి, ఒక స్టేబుల్ ఎన్విరాన్మెంట్ అన్నటువంటిది అక్కడ క్రియేట్ అవుతున్నట్టు. సో అది సైక్లోన్ యొక్క ఇంటెన్సిటీకి మరింత దోహదం చేస్తుంది. అట్లానే సక్షన్ ఎఫెక్ట్ ఆఫ్ మాన్సూన్ ట్రఫ్స్ అంటే ఏంటి ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ మనకి మాన్సూన్ టైంలో లో ప్రెషర్ ఏరియా అన్నటువంటిది ఫామ్ అవుతుంది. అంటే ఎస్పెషల్లీ మనకి సీ సర్ఫేస్ మీద కూడా లో ప్రెషర్ ఏరియా అన్నటువంటిది ఫామ్ అయినప్పుడు చుట్టూ హై ప్రెషర్ ఏరియా నుంచి లో ప్రెషర్ ఏరియాకి ఎయిర్ అన్నటువంటిది మూవ్ అవుతుంది. సో అది ఏమవుతుందంటే ఒక సక్షన్ ఎఫెక్ట్ లాగా. అంటే ఏంటి, హై ప్రెషర్ నుంచి మొత్తం లో ప్రెషర్ కి ఒక ఎయిర్ అన్నటువంటిది మూవ్ అవుతూ ఉండటం, అక్కడ నుంచి మళ్ళీ ఇటువైపుకి మళ్ళీ హై ప్రెషర్ దగ్గరికి, మళ్ళీ అక్కడ నుంచి లో ప్రెషర్ దగ్గరికి ఒక సైక్లింగ్ ఎఫెక్ట్ అన్నటువంటిది జరుగుతూ ఉంటుంది. సో దాన్ని మనం సక్షన్ ఎఫెక్ట్ అంటాము. సో హై ప్రెషర్ నుంచి అన్ని చోట్ల నుంచి లో ప్రెషర్ కి ఆ గాలి అన్నటువంటిది మూవ్ అవటాన్ని మనం ఇక్కడ సక్షన్ ఎఫెక్ట్ అనేసి పిలుస్తూ ఉంటాం. సో ఇది కూడా ఉండటం వల్ల సైక్లోన్ యొక్క ఇంటెన్సిటీ అన్నటువంటిది ఎక్కువగా ఉంది. దీనివల్ల ఎక్కువ సైక్లోన్స్ అన్నటువంటివి అరేబియన్ సీలో కన్నా కూడా ఎక్కువగా బే ఆఫ్ బెంగాల్లో మనకి ఫామ్ అవుతూ ఉంటాయన్నమాట. మరి ఇక్కడ చూడండి, రోల్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. మేజర్ రీజన్ ఇదే కదా, క్లైమేట్ చేంజ్ వల్ల మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా టెంపరేచర్స్ అన్నటువంటివి పెరుగుతున్నాయి. దానివల్ల సీ సర్ఫేస్ టెంపరేచర్స్ అన్నటువంటివి కూడా పెరుగుతున్నాయి. దానివల్ల ఏమవుతోంది, సీ సర్ఫేస్ టెంపరేచర్ పెరుగుతుంటే ఎవాపరేషన్ అవుతోంది, కన్వెక్షన్ అన్నటువంటిది జరుగుతోంది, సైక్లోన్స్ ఎక్కువ ఫామ్ అవుతున్నాయి, ప్రెసిపిటేషన్ అన్నటువంటిది జరుగుతుంది. అట్లానే ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ కూడా. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ సైక్లోన్స్ వచ్చినప్పుడు మనకి మ్యాంగ్రోవ్స్ చెట్లు అన్నటువంటివి చాలా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. అలానే సునామీస్ వచ్చినప్పుడు కూడా మ్యాంగ్రోవ్స్ అన్నటువంటివి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తూ ఉంటాయి. బట్ ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ వల్ల ఏం చేస్తున్నాం, మనం వాటన్నిటిని కూడా కొట్టేస్తున్నాం. కొట్టేసినప్పుడు ఏమవుతుంది, వాటి యొక్క ఎఫెక్ట్ అన్నటువంటిది మన మీద ఇంకా దారుణంగా పడుతుంది. సో డిఫారెస్టేషన్ అన్నటువంటిది, ఎస్పెషల్లీ కోస్టల్ బెల్ట్ అన్నటువంటిది, అట్లానే వెట్లాండ్స్ అన్నటువంటివి లాస్ అయిపోతూ ఉన్నాం. సో దీనివల్ల కూడా సైక్లోన్స్ ఇంటెన్సిఫికేషన్ అన్నటువంటిది పెరుగుతూ వస్తుంది. అలాగే న్యాచురల్ బ్యారియర్స్, ఇలాంటి ఏవైతే ఈ మ్యాంగ్రోవ్స్ కావచ్చు, ఇలా అడవులు కావచ్చు, ఇలాంటి న్యాచురల్ బ్యారియర్స్ ని మనం తొలగిస్తూ వచ్చే కొద్దీ మనకి ఆ హెవోక్ అన్నటువంటిది ఇంకా పెరుగుతుంది. కోస్టల్ ఫ్లడ్డింగ్ అన్నటువంటిది వస్తుంది, ల్యాండ్ ఎరోషన్, ప్రాపర్టీ డ్యామేజ్, క్యాజువాలిటీస్ అంటే మరణాలు సంభవిస్తాయి. సో ఇవన్నీ కూడా దీని వల్ల ఉండేటటువంటి ఎఫెక్ట్సే, అవునా? చూడండి, హై డిస్ట్రక్షన్ అన్నటువంటిది జరుగుతుంది, ఫ్లడ్స్ అన్నటువంటివి పెరుగుతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్, హ్యూమన్ క్యాజువాలిటీస్ వస్తాయి, అగ్రికల్చరల్ లాస్ అన్నటువంటిది కూడా వస్తుంది, అవునా? ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ యొక్క సైక్లోన్ రావటం వల్ల అగ్రికల్చర్ మీద చాలా 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 ఇంపాక్ట్ అన్నటువంటిది పడుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతింటోంది, ట్రాన్స్పోర్టేషన్ మీద ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంటుంది, అవునా? సో ప్రతి దాని మీద ఈ ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంటుంది. సో ఇలాంటి మనకి చాలా ఇంపాక్ట్స్ అన్నటువంటివి సైక్లోన్స్ వల్ల ఉంటాయి. మరి ఏం చేయొచ్చు దీనికోసం అంటే మ్యాంగ్రోవ్ బెల్ట్స్ లాంటివి. అంటే జనరల్ గా ఇక్కడ ఏంటి అంటే మనకి ఏవైతే న్యాచురల్ గా బ్యారియర్స్ అన్నటువంటివి ఉంటాయో వాటన్నిటిని రీస్టోర్ చేసుకుంటూ రావటం, వెట్లాండ్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవటం, కోస్టల్ జోన్ రెగ్యులేషన్స్ అన్నటువంటివి చేసుకుంటూ ఉండటం, అట్లానే అర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయగలగాలి, చాలా ఇంపార్టెంట్. అర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఇవ్వటం, క్లైమేట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేసుకోవటం, వీటి వల్ల కొంతవరకు వీటి ఎఫెక్ట్ ని తగ్గించవచ్చు. అంతేకాని సైక్లోన్స్ రాకుండా చేయలేమన్నటువంటిది కాదు. వాటి యొక్క ఇంటెన్సిటీని కొంతవరకు అంటే వాటి ప్రభావాన్ని కొంతవరకు మన మీద తగ్గించుకోగలిగినటువంటి వే ఫార్వర్డ్ ఇది. సో ఇలా అన్నమాట. ప్రస్తుతం ఈ సైక్లోన్ మోంతా అన్నటువంటిది నడుస్తూ ఉన్నటువంటి టైంలో ఇప్పుడు ఏపీ అంతా కూడా ఆ ప్రభావం ఉంది, ఈవెన్ తెలంగాణలో కూడా ఉంది. సో ఈ సైక్లోన్ టైంలో అసలు
మొత్తం బే ఆఫ్ బెంగాల్లోనే ఎలా ఈ సైక్లోన్స్ అన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయి, ఎందుకు పెరుగుతూ ఉన్నాయి, రీజన్స్ ఏంటి అన్నటువంటిది ఇవాళ మనం తెలుసుకున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.